First T20I between India and Bangladesh. Bangladesh 127 కి ఆల్ అవుట్. ఇండియా కుంగ్ ఫు పాండ్యా ఫినిష్ చేశాడు మ్యాచ్ ఫుల్ స్వాగ్లో. అసలు ఏం జరిగింది మ్యాచ్లో, టాప్ పాయింట్స్ ఏంటి, టాప్ పర్ఫార్మెన్సెస్ ఏంటి మాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ తర్వాత T20I సిరీస్, న్యూ లుక్ స్క్వాడ్, బంగ్లాదేశ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనుకున్నాం. కానీ ఇండియా అలా తీసి పక్కన పెట్టారు. ఇది చారులో కరివేపాకు పెట్టినట్టు, ఆటలో అరటిపండు పెట్టినట్టు, తినేసి తొక్కబారేసినట్టు, మరీ చాలా చీప్గా ఈజీగా. అంటే అలా జరగకూడదు, మనకు కాంపిటీషన్ కావాలి. నాకు పర్సనల్గా కాంపిటీషన్ కావాలి, జరగలేదు. బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 127 ఆల్ అవుట్. ఇండియా 11.5 ఓవర్స్లో 127 దాటేశారు. ఇది జరిగింది మ్యాచ్లో. మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని బట్టి మనకి మ్యాచ్లో ఏం జరిగింది తెలిసిపోతుంది. ప్రతి అవసరం లేదు మనకి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ హర్షదీప్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. తనే 3 వికెట్స్ తీసుకురాడు, బాగా వేశాడు న్యూ బాల్ తోటి. అంటే ఫస్ట్ మన లిటన్ దాస్ గారు అడ్డంగా తిప్పి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు, వేరే విషయం. అవసరం లేదు రెండు షాట్ ఆడాల్సింది. టెస్ట్ మ్యాచ్ నుంచి అలానే ఆడుతున్నాడు. సిరాజ్ని కొడితే రోహిత్ శర్మ ఒక థార్ క్యాచ్ పట్టాడు. అలాగే జడేజా బౌలింగ్లో అడ్డంగా ఇలా ఏదో కొట్టి అవుట్ అయ్యాడు. ఇది కంటిన్యూ చేస్తున్నాడు మనిషి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు మీ నుంచి కొంచెం రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అట్లీస్ట్ రెస్పాన్సిబుల్గా ఆడాలి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చేయలే. ఆయన అట్టు పోయాడు. సరే, హర్షదీప్ 3 వికెట్లు తీసుకున్నాడు, చాలా బాగా వేసాడు. 4 ఓవర్స్ 3 for 13, 3 for 14. ఎగ్జాక్ట్గా నంబర్లో నాకు గుర్తుండవు అమ్మ. ఇన్ని రన్స్, ఇన్ని వికెట్స్, ఇన్ని రన్స్ ఇచ్చారు, ఇన్ని రన్స్ కొట్టారు. మీకు తెలుసు, మీరు మ్యాచ్ చూశారు. కింద వస్తే చూడండి, లేకపోతే ఫ్లోలో ఫాలో అయిపోయి మరి ఎమోషన్ కరెక్ట్ అవ్వాలి. మనం ఎగ్జాక్ట్ నెంబర్కి కాదు. స్టాట్స్ మీకు యారకాయ్, నంబర్స్ లేవుంది బాసు, పెద్ద ఏమి ఉండదు. సరే, హర్షదీప్కో 3, ఈ పర్ఫార్మెన్స్ సూపర్. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాకి ఆడుతూ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చి ఉండాల్సిందే, కాకపోతే మన డెబ్యూటాన్ నితీష్ కుమార్ రెడ్డి చూడలేదు, బాల్ కనిపించలేదు, లైట్స్ ఆఫ్ బాల్ మిస్ అయిపోయింది. పట్టుంటే అక్కడే బాగుంది, బట్ స్టిల్ 3 వికెట్స్ తీసుకున్నాడు, చాలా బాగా వేశాడు. అండ్ IPL పర్ఫార్మెన్సెస్ బలం పైన వచ్చాడు స్క్వాడ్లోకి. చాలామంది ఏమిట్రా అంటే KKR, గౌతమ్ గారు అక్కడ మెంటారు. అమ్మో, మెంటార్ అనకపోతే కొట్టేలా ఉన్నారు భయ్యా, అందరూ మెసేజ్ చేస్తున్నారు, కింద కమెంట్లు పెడుతున్నారు. నువ్వు కోచ్ అంటున్నావు, అందరినీ తప్పుదారి పట్టిస్తున్నావు, నీకు కొంచెమన్నా బాధ్యత ఉందా లేదా? ఆయన కోచ్ కాదు, మెంటారు. కోచ్ చంద్రకాంత్ పండిత్. ఇంటర్చేంజబుల్గా వాడి పారేస్తారు భయ్యా. పెద్ద మెంటార్ అని పేరు పెట్టినా, కోచ్ అని పేరు పెట్టిన పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు KKRకి కూడా మెంటార్గా ఉన్నా కూడా లైమ్ లైట్లో కనిపించింది ఎవరు? ప్రతిసారి కెమెరామెన్ ఎవరిని చూపించారు, ఎవరి గురించి మాట్లాడారు? నయా కోచ్, నయీ సోచ్ అని ఎవరి గురించి చెప్తున్నావు ఇప్పుడు? బేసిక్గా కానీ చెప్పేవాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళ కోసం మెంటార్ ఎట్ KKR తను ఉన్నాడు కాబట్టి, తను చూసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు కోచ్ అయ్యాడు కాబట్టి తీసుకొచ్చారు అంటున్నారు. కానీ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి ఇవాళ కాబట్టి. ఇట్ రియలీ వెల్ ఇన్ ది IPL సీజన్. అండ్ ఇక్కడ కూడా 3 వికెట్స్ తీసుకురాడు. సో ఇఫ్ ఈస్ డూయింగ్ వెల్, ఇట్ డిజర్వ్స్ ద స్పాట్. అండ్ పర్ఫార్మ్ చేస్తే నథింగ్ లైక్ ఇట్. సో ఈస్ డన్ దాట్. గుడ్ ఆన్ హిమ్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ మయాంక్ యాదవ్ గురించి కూడా వాడాలి. డెబ్యూటాన్స్ ఇద్దరు డెబ్యూ చేశారు. ఇంత డెబ్యూ చేయడంతో ఏమిట్రా అంటే, మోస్ట్ ఇంట్రెస్టింగ్లీ 2 టీమ్స్కి కొంచెం ఎక్కడ లోపల వాడిని ఎత్తుగా అవుతాయంట్రా అనుకుని ఉంటారు. LSG ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్. బికాజ్ మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఒకే మ్యాచ్లో ఒకే దెబ్బకి 2 పెట్టెల టైప్లో క్యాప్ ప్లేయర్స్గా మారిపోయారు. సో యూ కెనాట్ రిటర్న్ దెమ్ 4 crores ఇన్ ది IPL ఆప్షన్ ఫర్ 2025. సో వాళ్ళని ఎక్కువ డబ్బులకి రిటైన్ చేసుకోవాలి, లేదా ఆప్షన్లోకి వెళ్ళేసి RTM వాడుకోవాలి. సో ఇది ఒక నైతే వీళ్ళకి. హర్షిత్ రాణా కూడా మిగిలిన 2 మ్యాచ్లు ఎక్కడ ఆడేస్తాడు. KKRకి కూడా వెయిట్ పడుతుంది అనమాట, నా ఫీలింగ్ అనమాట. సో ఎనీ విచ్ వేస్ దట్ హ్యాపెండ్. మయాంక్ వాజ్ బ్రిలియంట్ బికాజ్ తను వేసిన స్పెల్లో ఫస్ట్ ఓవర్ వాజ్ మేడ్ ఓవర్, సెకండ్ ఓవర్లో వికెట్ తీసుకున్నాడు. ఓవరాల్గా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. చాలా ఎక్స్ట్రా పేస్ వేసే ప్రయత్నం చేయలేదు. 150+ వేయలేదు, 148.8 అంతా వేసాడు. రౌండ్ ఫిగర్ 149. దట్ ఇస్ నాట్ బ్యాడ్ ఇందిరా, ఏం మాట్లాడుతున్నావు బే, చాలా ఎక్కువ పేస్ అది. ఇట్ వాస్ వెరీ గుడ్. దట్ ఈస్ డెబ్యూ మ్యాచ్. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో మేబీ నాట్ సో మచ్. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ 6, కొంచెం వికెట్ రాలేదు కాబట్టి కాస్త కాన్ఫిడెన్స్ లోగా ఉన్నా కూడా బ్యాట్ తోటి హీ ఫినిష్డ్ ఆఫ్. అట్లీస్ట్ హీ వాస్ దేర్ టిల్ ది ఎండ్. నాట్ అవుట్గా వెళ్ళాడు, వెనక్కి ఒక మంచి 6 కొట్టాడు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా విల్ టేక్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ అవుటింగ్. సో డెబ్యూ మ్యాచెస్ ఫర్ బోత్ మయాంక్ అండ్ నితీష్ ఇద్దరికి కూడా బాగానే ఉన్నాయి. ఐ థింక్ మయాంక్ డిడ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపేర్ చేయాల్సి వస్తే ఒకవేళ కనుక. బట్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఒకరు 150+ km/h బౌలింగ్ వేసే బౌలరు, ఇంకొకటి మంచి ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. ఐ రియలీ హోప్ దట్ వీళ్ళిద్దరు కూడా ఇంకా వెరీ యంగ్, ఎర్లీ 20s ఉన్నారు. చాలా కాలం ఆడాలి, ఇద్దరు ఫిట్గా ఉండాలి. ఇండియాకి బోల్డ్ అని మ్యాచెస్ ఆడాలి, వాళ్ళ గురించి బోల్డ్ అంత కామెంటరీ చేయాలి, బోల్డ్ అని వీడియోస్ చేయాలి అని కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ దాట్, లెట్స్ ప్రే ఫర్ దెమ్, లెట్స్ విష్ దెమ్ రియలీ వెల్. ఇది అయిపోయింది. తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ గురించి మాట్లాడే పెద్దగా లేదు. లాట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ షాట్స్.
సెట్ అయ్యి అవుట్ అవడాలు, సెట్ అవ్వకుండానే ఎత్తేడాలు ఇలాంటివన్నీ చేశారు. పెద్ద చెప్పుకోవడానికి లేదు. ఆ మెహదీ హసన్ మిరాజ్ 35 కొట్టాడు కాబట్టి 127 వచ్చింది, లేకపోతే 100 కూడా వచ్చేది కాదు. ఇంకా ఈజీగా మారిపోయేది అది మ్యాచ్. సో మన బౌలింగ్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం ఆడుకోవాల్సి ఇండియా బ్యాటింగ్ గురించి. దీంట్లో భయ్యా ఫస్ట్ మాడాల్సింది అంటే ఇప్పుడు స్వాగ్ డెఫినేషన్ అంటే ఏంట్రా అంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చూస్తే మీకు అర్థమయ్యేది. స్వాగ్ అంటే గుర్తొచ్చింది. శ్రీ విష్ణు స్వాగ్ చూసారు ఎవరన్నా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ ద మూవీస్. నేను ఇంకా చూడలేదు, ముంబైలో చూసిన సినిమా లేదు కానీ మళ్ళీ మనకి హైదరాబాద్ వచ్చాక చూడాలో వద్దో మీ కమెంట్స్ పెట్టి డిసైడ్ చేసుకుంటాను. హౌ ఇస్ ది స్వాగ్ లెట్ మీ నో. బట్ హార్దిక్ పాండ్యా స్వాగ్ వాజ్ సంథింగ్ ఎల్స్ బాస్. ఇస్ ఎ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఎందుకంటానంటే అలా చూయింగ్ గమ్ నవ్వులుకుంటూ అలాగా వచ్చినప్పుడు రన్స్ కొట్టలేదు, వికెట్స్ తీసుకోలేదు అనుకో, ఎంత బలుపురాయుడికి అంటారు సహజం. బట్ అలా వచ్చి ఆ నోలుకు ర్యాంప్ షాట్ ఆడి ర్యాంప్ ఆడిస్తే ఏం యాటిట్యూడ్ రా, ఏం స్వాగ్ రా అంటారు. బేసిక్గా సక్సెస్ వస్తే చేసేది ఏదైనా చలామణి అయిపోతుంది. ఫెయిల్యూర్ అయితే చేసిన ప్రతిదీ ఊపిరి పీల్చినా కూడా తప్పే. ఓ సంవత్సరం కొన్ని నెలల క్రితం ఐపీఎల్ ఆడుతున్నప్పుడు హార్దిక్ పాండ్యా కనురెప్ప వేసిన, శ్వాస విడిచినా, గట్టిగా గాలి పీల్చినా, దగ్గినా, తుమ్మినా, ఆఖరికి ఏం చేసినా సరే తప్పే అన్నారు. బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ అంత బాగా ఆడాడు కాబట్టి, పర్ఫామ్ చేశాడు కాబట్టి, రన్స్ వచ్చాయి కాబట్టి, 240 పైన స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు కాబట్టి మనకి స్వాగ్ లాగా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దే వాజ్ లాట్ ఆఫ్ స్వాగ్. చూయింగ్ ద గమ్ వివియన్ రిచర్డ్స్ గారు చేసేవారు. ఆయన దిస్ అన్ ఆరా అబౌట్ వివియన్ రిచర్డ్స్. కొంచెం కరేబియన్స్తో కనెక్ట్ అవుతాడు హార్దిక్ పాండ్యా కూడా. యూ మస్ట్ హావ్ నోటీస్ దిస్. పొలాడ్తో మా అన్న లాంటి వాడు టైప్లో ఇద్దరు, ఎవరు అన్నదమ్ములు ఇద్దరు, బోత్ ద పాండ్యా బ్రదర్స్ కీప్ సేయింగ్ దాట్. సో ఆ నో లుక్ ర్యాంప్ షాట్ వాజ్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. షాట్ ఆడి అలా చూయింగ్ గమ్ నవ్వులుకుంటూ బౌలర్ వైపు చిన్న స్మైల్ ఒకటి ఇచ్చాడు, చాలా బాగుంటుంది. సో ఫుల్ ఆన్ యాటిట్యూడ్ పర్ఫార్మెన్స్. యాటిట్యూడ్ బోల్తే మొన్న అక్కడ ఒక ట్వీట్ వచ్చింది ఎవరి దగ్గర నుంచో, అలా ఉండిందనమాట. సో ఐ థింక్ హార్దిక్ పాండ్యా వాజ్ బ్రిలియంట్. దట్ వాజ్ వన్. అండ్ దెన్ సంజు శాంసన్, తనకి అవకాశాలు తక్కువ వస్తుంటాయని ఫ్యాన్స్ అంటుంటారు, ఎస్పెషల్లీ హిస్ ఫ్యాన్స్. మంచి అవకాశం వచ్చింది, చాలా బాగా స్టార్ట్ చేశాడు, ఒక స్ట్రైట్ డ్రైవ్ వాడాడు ఫర్ ద ఫస్ట్ 4, ఫినామినల్. అవుట్ అయ్యేంత వరకు కూడా చాలా అష్యూర్డ్గా కామ్గా ఉన్నాడు. అదే అవుట్ అయ్యే షాట్ మాత్రమే ఆ సంజు శాంసన్లో ఉన్న చిన్న దొరద ఏదైతే ఉంటుందో, కొట్టేయాలి 6 కొట్టేయాలి 4 కొట్టేయాలి దొరద, అక్కడ అవుట్ అయిపోతుంటాడు. అలానే మళ్ళీ అవుట్ అయ్యాడు. మెహదీ హసన్ మిరాజ్ రాగానే అవుట్ సైడ్ ఎలక్షన్ జరిగి ముందుగానే డిసైడ్ అయిపోయి షాట్ ఆడాలని చెప్పేసి, బాల్ ఉందా లేదా చూసుకుండా షాట్ ఆడి అవుట్ అయిపోయి తర్వాత కసురుకుంటే ఏమొస్తుంది. ఐ రియలీ హోప్ దాట్ ఇంకో 2 మ్యాచ్లు కూడా ఆడి బాగా పర్ఫామ్ చేసి ఒక పెద్ద స్కోర్స్ చేస్తే కన్సిస్టెంట్ రన్ వస్తుందేమో. గౌతమ్ గంభీర్ రేట్స్ వెరీ హైలీ. గతంలో కూడా చాలా సందర్భాల్లో సంజు శాంసన్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడడం వినే ఉంటారు మీరు కూడా. ఇప్పుడు ఆ కోచ్ మిమ్మల్ని బ్యాక్ చేస్తున్నప్పుడు, బాసు నువ్వు ప్రతి బాల్ కొట్టక్కర్లేదు, నువ్వు కాస్త నార్మల్గా ఆడు, ఉండు క్రీజ్ దగ్గర, కొన్ని రన్స్ స్కోర్ చేయి అని ఒక భరోసా ఇచ్చి పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. సంజు శాంసన్ ఎక్కడో కాస్త అవుట్ అయిన తీరు నచ్చలేదు నాకు. అవుట్ అందరూ అవుతారు, అవుట్ అయిన తీరు నాకు నచ్చలేదు. అప్పటిదాకా చాలా బాగా ఆడాడు. ఐ హోప్ హీ డస్ బెటర్ ఇన్ ది నెక్స్ట్ గేమ్స్. తర్వాత కాసేపు సూర్యకుమార్ యాదవ్ కూడా రన్స్ బలి మెరిపించాడు. డిడ్ యు నోటీస్ దట్ తన ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసి ఉంచున్నాడు. ఈ స్టాండింగ్ విత్ ఓపెన్ స్టాన్స్. యూజువల్గా సైడ్ ఆన్ ఉంటారు, లేకపోతే కాస్త మీ ఫ్రంట్ లెగ్ని కొంచెం లెగ్ సైడ్ వైపు పెట్టి ఓపెన్ స్టాన్స్ పెట్టుకుంటారు. అది ఎందుకు అలా చేస్తారంటే హీ వాంట్స్ టు ఫ్రీ హిజ్ ఆ బ్యాట్ స్వింగ్, ఆ లెగ్ సైడ్ ఎక్కువ ఆడడానికి. ఏదైతే ఆ పికప్ షాట్స్ ఆడతాడో, మిడ్ వికెట్, స్క్వేర్ లెగ్, బిహైండ్ స్క్వేర్ ఆడడానికి, ఆ లాంగ్ ఆన్ వైపు ఆడతాడో, ఆ షాట్స్ ఆడడానికి మీ ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసుకుంటే బ్యాట్ స్వింగ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి జస్ట్ టెక్నికల్ స్మాల్ అడ్జస్ట్మెంట్ దట్ ఈస్ డన్. అందుకని ఆ ఫ్రంట్ లెగ్ ఓపెన్ చేసి కూర్చుంటున్నాడు, ఆ షాట్ ఆడగలుగుతున్నాడు. అవుట్ సైడ్ ఆప్షన్ నుంచి కొడితే స్క్వేర్ లెగ్ వెనకాలకి మంచి బాల్, బౌలర్ చేయలేడు, హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే. మహా అంటే సూర్యకుమార్ యాదవ్కి ఏం చేయొచ్చు అంటే, నా ఉద్దేశంలో ఎలాగో స్టాండ్స్ ఓపెన్ చేసి లెగ్ సైడ్ ఆడదాం చూస్తున్నాడు కాబట్టి, ఆఫ్ స్టంప్ మీద బాల్ని కూడా స్క్వేర్ లెగ్ వైపు ఆడుతున్నాడు కాబట్టి, ఐ థింక్ యూ షుడ్ ట్రై అండ్ మేక్ హిమ్ హిట్ టువర్డ్స్ కవర్స్ అండ్ పాయింట్ ఇన్ మిడ్ ఆఫ్. అక్కడ కొట్టలేదని కాదు, ఓవర్ కవర్స్ కూడా 6లు కొడతాడు. బట్ తను ఎక్కువగా ఆడదాం అనుకుంటుంది ఆ లెగ్ సైడ్ వైపు కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ ఆడిస్తే అక్కడ ఇంకా మంచి షాట్ కొడితే హ్యాట్స్ ఆఫ్ చెప్పడమే, అంతకుమించి ఇంకేం చేయడం. బట్ అట్లీస్ట్ మేక్ హిమ్ డూ వాట్ హీ డస్ నాట్ వాంట్ టు డూ ఆర్ వాట్ హీ ప్రిఫర్స్ లెస్ టు డూ. అది ఐ థింక్ ఆ కవర్స్ వైపు, పాయింట్ వైపు ఆడించడం, కొంచెం అవే ఫ్రమ్ ద బాడీ కూడా ఆడితే అవుట్ సైడ్ వచ్చే ఛాన్స్లు కూడా ఏమైనా ఉంటాయేమో. సో మేబీ బంగ్లాదేశ్ విల్ థింక్ అబౌట్ దాట్. ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఎంత తక్కువ చేస్తే మంచిది, బికాస్ మనకి ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఇస్తుంటాడు స్కై. అండ్ ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కొంచెం ఆడేస్తాను. నితీష్ కుమార్ గురించి చెప్పేసి 6 కొట్టాడంతా బాగానే ఉంది. సో బేసిక్ ఇదమ్మా, పెద్దగా ఏం లేదు ఈ మ్యాచ్లో. చాలా 1-sided మ్యాచ్, సప్పసప్పగానే సాగిపోయింది. ఇండియా గెలిచేశారు ఫస్ట్ మ్యాచ్. గ్వాలియర్లో 14 సంవత్సరాల తర్వాత, 14 ఇంకా ఎక్కువ, 14 సంవత్సరాల తర్వాత జరిగిన ఇంటర్నేషనల్ మ్యాచ్. 2010లో లాస్ట్ టైం ఇక్కడ మ్యాచ్ ఆడినప్పుడు ఓడిఐ మ్యాచ్ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ కొట్టాట. దట్ వాస్ ద ఫస్ట్ టైం దట్ ఎ క్రికెటర్
in ODIs scored a double century. దాంతో చాలా డబుల్ సెంచరీ, బట్ ఫస్ట్ ఆన్ ద మూన్ అంటారు ఆ టైప్లో ఫస్ట్ వన్ టు హిట్ డబుల్ సెంచరీ ఇన్ ODIs. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడే అవి ఒక పాత స్టేడియం లేదా కొత్త స్టేడియంలో అది జరిగిపోయింది. నెక్స్ట్ ఐ థింక్ దే మూవ్ టు ఢిల్లీ ఫర్ దట్ గేమ్ ఆన్ 9. ఢిల్లీ అయినా కాకపోతే ఎలాగో మీరు చెప్తారుగా కమెంట్లో అంత లెట్ మీ నో. ఎనీవేస్ 12th హైదరాబాద్ ఉన్న మ్యాచ్కి టికెట్స్ గురించి నాకు తెలియదు, కానీ లక్కీలీ మా వాళ్ళు స్టేడియం పంపిస్తూ ఉంటున్నారు. సో ఐల్ బి అట్ ద వెన్యూ. సో ఎవరైనా వెన్యూకి వస్తే కనుక ఆ రోజు కలిసే ప్రయత్నం చేద్దాం. అక్కడ విల్ ట్రై అండ్ హ్యాంగ్ అవుట్ అండ్ టాక్ లిటిల్ ఇఫ్ పాసిబుల్. అండ్ 9th మ్యాచ్ చూద్దాం ఏం జరుగుతుందో. దానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుస్తా. మధ్యలో వేరే వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. బై ది వే భయ్యో, ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ కొన్ని చేసి ఒక ప్లేలిస్టే ఉంది అబౌట్ ది ఆప్షన్ రూల్స్, అది రిటెన్షన్ రూల్స్ కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత టీమ్స్ వాళ్ళ ప్రాబబుల్ రిటెన్షన్స్ ఏముండొచ్చు, వీటన్నిటి గురించి కొన్ని వీడియోస్ చేసాం. అన్ని టీమ్స్ కవర్ చేస్తాను రిటెన్షన్ గురించి అయితే. సో ఆ వీడియోస్ చూడకపోయింటే కనుక టేక్ ఎ లుక్ ఎట్ దట్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. సో డూ వాచ్ దేర్. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. ఎక్కడన్నా వీడియో నచ్చుంటే హిట్ దట్ లైక్ బటన్, బికాస్ యూట్యూబ్ లైక్స్ ది లైక్ బటన్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ I'll see you in the next video. Adios, amigo.